ఈరోజు ఎలక్ట్రికల్ సేఫ్టీ టాపిక్లో ఎలక్ట్రికల్ ప్రొటెక్టివ్ డివైసెస్ గురించి తెలుసుకుందాం. అవే ఎలక్ట్రికల్ సర్క్యూట్ బ్రేకర్స్. ఇవి కంపల్సరీ యూజ్ చేయాలి. ఇండస్ట్రీలో అయినా సరే, కన్స్ట్రక్షన్ అయినా సరే, అట్లాగే మన హోమ్స్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఏదైనా ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ ఇవ్వాలంటే త్రూ ఇట్ ద్వారా ఇవ్వాలి. ఇవి ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ టైంలో ఎట్లా యూజ్ అవుతాయి అంటే హ్యూమన్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తాయి, నెక్స్ట్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తాయి, అలాగే ఫైర్ హజార్డ్ని అవాయిడ్ చేస్తాయి, నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఒక నాణ్యతను కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి 5 టైప్స్ ఉంటాయి. ఇందులో మెయిన్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ టైంలోని, ఓవర్లోడ్ టైంలోని, అలాగే ఎలక్ట్రికల్ షాక్ టైంలోని, నెక్స్ట్ ఎర్త్ లీకేజ్ టైంలోని, నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ టైంలో ఇవి మెయిన్ కీ రోల్ పోషిస్తాయి. ఈ ఆటోమేటిక్ ట్రిప్పింగ్ సిస్టమ్ కలిగి ఉంటాయి. అది 1 ఎంసీబీ, 2 ఎంసీసీబీ, 3 ఈఎల్సీబీ, 4 ఆర్సీసీబీ, 5 ఆర్సీబీఓ లాగా 5 టైప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ 2 ఎంసీబీ అండ్ ఎంసీసీబీ వచ్చి ఓన్లీ ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ యూజ్ అవుతాయి, హ్యూమన్ లైఫ్ ప్రొటెక్షన్ యూజ్ అవ్వు. అంటే ఓవర్లోడ్ టైంలోని, షార్ట్ సర్క్యూట్ టైంలోని యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈఎల్సీబీ అండ్ ఆర్సీసీబీ వచ్చి ఓన్లీ హ్యూమన్ లైఫ్ ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి, నెక్స్ట్ ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ యూజ్ అవ్వు. నెక్స్ట్ 5th వన్ వచ్చి ఆర్సీబీఓ. ఇది రెసిడ్యువల్ కరెంట్ బ్రేకర్ విత్ ఓవర్లోడ్. ఇది ఏంటంటే 2 కూడా బోత్, అంటే హ్యూమన్ ప్రొటెక్షన్ అండ్ ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ కూడా యూజ్ అవుతుంది. ఇది లేటెస్ట్ వెర్షన్. ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. వీటి గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే SPR EHS టాక్ ఛానల్లో ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్.